హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ రిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 32 డిస్కస్ చేసాము. ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించారు. ఎందుకంటే ఆర్టికల్ 32 అనేది మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేసే ఒక కవచం లాంటిది. ఆర్టికల్ 32 లేకపోతే మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మీనింగ్లెస్, బేస్లెస్, ప్రొటెక్షన్ లెస్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ మనం చూసాము ఎలా ఆర్టికల్ 32 ద్వారా పార్లమెంట్కి వేరే కోర్ట్స్ని కూడా ఈ యొక్క రిట్స్ ఇష్యూ చేసే ఆర్డర్స్, డైరెక్షన్స్ జారీ చేసే అధికారము కల్పించవచ్చు పార్లమెంట్ బై మేకింగ్ ఏ లా ఫర్ దట్ పర్పస్ అని కూడా చూసాము. అయితే అక్కడ అదర్ కోర్ట్స్ అంటే స్టేట్ అంటే హైకోర్ట్స్ రావని డిస్కస్ చేశాము. ఎందుకంటే హైకోర్టు అనేది ఆర్టికల్ 226 కింద ఆల్రెడీ ఈ యొక్క రిట్స్ ఇష్యూ చేసే అధికారం కలిగి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అసలు భారతదేశంలో అమలవుతున్నటువంటి రిట్స్ ఎన్ని రకాలు, ఏ రిట్టు ఎప్పుడు జారీ చేస్తారు అనేది మనం చూస్తాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రిట్స్ నుంచి తప్పకుండా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి లిజన్ వెరీ కేర్ఫుల్లీ విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అండ్ మీలో ఎంతమంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. ఒకసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో ప్రిపేరింగ్ అని కామెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు సీ యువర్ నేమ్స్. సో టైప్స్ ఆఫ్ రిట్స్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఇన్ ఇండియా అండి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సర్ష్యూరరీ, క్వో వారెంటో. 1 by 1 డిస్కస్ చేద్దాం. హెబియస్ కార్పస్ ఇది ఒక లాటిన్ పదము. దీని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ ఆర్ టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్. ఓకే, టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ఆర్ టు హ్యావ్ ద బాడీ. అయితే కార్పస్ అంటే బాడీ అని అర్థం. ఓకే, కార్పస్ అని మీకు ఎప్పుడైనా కనిపించింది అనుకోండి లాటిన్ పదం, దాని మీనింగ్ ఏంటంటే బాడీ అని అర్థం. సో ఈ లాటిన్ పదాలు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా వాట్ డస్ హెబియస్ కార్పస్ మీన్ అని అడగొచ్చు. టు హ్యావ్ ద బాడీ, టు ప్రొడ్యూస్ ద బాడీ అని అర్థం. దిస్ రిట్ ఈజ్ యూజ్ టు ఎన్ఫోర్స్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ ఎగెనిస్ట్ అన్లాఫుల్ డిటెన్షన్. సో మీకు క్వశ్చన్ అడగొచ్చు, విచ్ రిట్ ప్రొటెక్ట్స్ ఇండివిజువల్ లిబర్టీ? సో హెబియస్ కార్పస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని అన్లాఫుల్ డిటెన్షన్ నుంచి, అక్రమంగా మనల్ని ఎవరైనా నిర్బంధిస్తే దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రైట్. ఎందుకంటే మనల్ని ఎవరైనా నిర్బంధించవచ్చు. ఈవెన్ అధికారులు కూడా మనల్ని అక్రమంగా, ఇల్లీగల్గా, వితౌట్ లాఫుల్ ప్రొసీజర్ మనల్ని డిటైన్ చేసినప్పుడు మనం ఈ యొక్క రైట్ని యూస్ చేసుకొని గెలవచ్చు, బయటికి రావచ్చు. Through habeas corpus, Supreme Court, High Court orders one person who has arrested another person to bring the body of the latter before the court. హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ఏం చేస్తుందంటే ఆ అరెస్ట్ అయినటువంటి, ఆ డీటైన్ అయినటువంటి, ఆ నిర్బంధించబడినటువంటి వ్యక్తిని మా ముందుకు తీసుకురండి, హాజరుపరచండి అని చెప్పేసి అంటుంది. ఎవరికి చెప్తుంది అంటే ఎవరైతే నిర్బంధించారో వారికి ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. వాళ్ళు వీళ్ళని కోర్టు ముందు హాజరుపరిస్తే అప్పుడు కోర్టు తేలుస్తుంది ఆ యొక్క డిటెన్షన్ అనేది లాఫులా అన్లాఫులా అని చెప్పేసి. ఈ విధంగా హెబియస్ కార్పస్ అనే రిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ జై భీమ్ అనే సినిమా వచ్చింది. సూర్య హీరోగా తెరకెక్కిన సినిమా అది. అందులో మహిళలు తమ యొక్క భర్తల కోసం వెతుకుతున్నప్పుడు ఈ సూర్య యాజ్ అన్ అడ్వకేట్గా హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. సో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు సినిమాకి కూడా. సో ఈ రిట్ పిటిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ హూ హ్యాస్ ఇల్లీగల్లీ డిటైన్డ్. అయితే వారి బంధువులు కూడా ఈ యొక్క రిట్ పిటిషన్ని ఫైల్ చేయొచ్చు. అఫ్కోర్స్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఫైల్ చేయగలుగుతారు? వారి బంధువులో, వారి తరపున వేరే వారు ఈ రిట్ని ఫైల్ చేసి వారి కోసం పోరాడతారనమాట. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ కెన్ ఇష్యూ దిస్ రిట్ అగెన్స్ట్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీస్. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీస్, గవర్నమెంట్
మిమ్మల్ని నిర్బంధించినా, పోలీసులు నిర్బంధించినా సరే, ప్రైవేట్ వ్యక్తులు మీ యొక్క చుట్టాలు, ఫ్రెండ్స్, మీ యొక్క శత్రువులు ఎవరైనా నిర్బంధించినా సరే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడగొచ్చు. హెబియస్ కార్పస్ కెన్ నాట్ బి ఇష్యూడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. వెన్ డిటెన్షన్ ఈజ్ లాఫుల్, ఆ నిర్బంధం అనేది చట్టబద్ధంగా ఉన్నప్పుడు, వెన్ ద ప్రొసీడింగ్ ఈజ్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఏ కోర్ట్. సో లెజిస్లేచర్ని ధిక్కరించినప్పుడు, కోర్టుని ధిక్కరించినప్పుడు. నెక్స్ట్, డిటెన్షన్ ఈజ్ బై ఎ కాంపటెంట్ కోర్ట్. ఒక జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి కోర్ట్, కాంపటెంట్ కోర్ట్ అంటే ఆ కేసుని ఎంటర్టైన్ చేసే పరిధి దానికి ఉండాలి, అప్పుడే అది కాంపటెంట్ అంటాము. ఆ జ్యూరిస్డిక్షన్, ఆ పరిధి, న్యాయ పరిధి ఉండాలి, న్యాయ విచారణ చేసే అధికారం ఉంది అనమాట. ఆ కోర్టు చేసినప్పుడు ఆ డిటెన్షన్ కూడా లాఫుల్గా పరిగణించబడుతుంది. అండ్ ఇట్ కెనాట్ ఆల్సో బి క్వశ్చన్ అండర్ హేబియస్ కార్పస్ వెన్ ద డిటెన్షన్ ఈజ్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిటెన్షన్ అనేది తమిళనాడులో జరిగింది. తెలంగాణ హైకోర్టు దాని గురించి హేబియస్ కార్పస్ పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట, బికాజ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. అండ్ ఫారెన్లో ఒక డిటెన్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు, ఫారెన్ కోర్ట్స్ డీల్ చేయాలి. అఫ్కోర్స్ కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఆ విధంగా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా గుర్తుంచుకోవాలి. Here comes the second writ, mandamus. The literal meaning of mandamus is we command. మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. mandamus అంటే we command. The court issue in the form of a direction to a public authority to perform a particular task. ఒక డైరెక్షన్ ఇష్యూ చేస్తుంది ఒక పబ్లిక్ అథారిటీకి ఒక పర్టికులర్ టాస్క్ చేయమని. ఇట్ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ బై ద పర్సన్ హ్యావింగ్ ద లీగల్ రైట్. సో ఇట్ మస్ట్ బి ఫైల్డ్, ఒక మంచి ఉద్దేశంతో ఫైల్ చేసి ఉండాలి, మ్యాలాఫైడ్ ఇంటెన్షన్స్ ఉండకూడదు. గుడ్ ఫెయిత్గా, బోనాఫైడ్గా కేసు అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇట్ కెన్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ గవర్నమెంట్, పబ్లిక్ అఫీషియల్స్, ఇన్ఫీరియర్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ అండ్ పబ్లిక్ కార్పొరేషన్స్. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరెవరికి అగెనెస్ట్గా ఇష్యూ చేయొచ్చు, ఎవరెవరిని ఆదేశించవచ్చు, మీ డ్యూటీ చేయండి రా, పని చేయండి రా అని, అంటే గవర్నమెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ యొక్క కూటమిని ఆర్ పర్టికులర్ చంద్రబాబు నాయుడు గారిని, పబ్లిక్ అఫీషియల్స్ని, ఇన్ఫీరియర్ కోర్ట్స్ని, కింది స్థాయి కోర్ట్స్ని, ట్రిబ్యునల్స్ని అండ్ పబ్లిక్ కార్పొరేషన్స్ని, వీటన్నిటిని కూడా ఆదేశాలు జారీ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా దరఖాస్తు పెట్టుకున్నారనుకోండి, ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాకు నల్ల పర్మిషన్ ఇవ్వండి అని పెట్టుకున్నారు, కానీ వాళ్ళు దాన్ని వచ్చి ఫీల్డ్ విజిట్ చేయట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఎన్ని నోటీసులు ఇస్తున్నా కూడా, ఎన్ని రిక్వెస్ట్లు పెడుతున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, పని ముందుకు వెళ్ళట్లేదు. మీరు ఏం చేయొచ్చు, కోర్టుకు వెళ్ళి మ్యాండమస్ రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఫ్యాక్ట్స్ అన్ని పరిశీలించి ఎంక్వైరీ జరిపిన తర్వాత ఆ యొక్క మున్సిపల్ అథారిటీస్కి మ్యాండమస్ రిట్ జారీ చేస్తుంది. ఏం ఆదేశిస్తుంది? టు పర్ఫామ్ ఏ పర్టికులర్ టాస్క్. ఈ కేసులో ఆ టాస్క్ ఏంటి? మీకు నల్ల పర్మిషన్ ఇవ్వాలి, దట్ ఈస్ ద పర్టికులర్ టాస్క్. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కదా. సో దే ఆర్ పబ్లిక్ అథారిటీ అంటే సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అండర్ భారతీయ న్యాయ సంహిత. సో కాబట్టి ఈ విధంగా ఈ రిట్ కూడా చాలా తరచుగా వాడుతుంటారు అందరు కూడా. అధికారుల చేత పని చేయించడానికి, అధికారులు పని నుంచి తప్పించుకోకుండా, ఎగ్గొట్టకుండా ఉండడానికి ఇదొక అస్త్రం లాగా పనిచేస్తుంది ప్రజల చేతిలో. ఇట్ ఈస్ ఇష్యూడ్ అగైన్స్ ద పబ్లిక్ అథారిటీ డినయింగ్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీ ఆర్ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ సో. ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగైన్స్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. వేర్ యాజ్ హెబియస్ కార్పస్ కెన్ బి ఇష్యూడ్ అగైన్స్ ప్రైవేట్ ఇండివిజువల్స్, మనం చూసాము. అండ్ ఇట్ కెనాట్ ఆల్సో బి ఇష్యూడ్ అగైన్స్ ప్రెసిడెంట్, గవర్నర్స్ అండ్ చీఫ్ జస్టిస్. వీళ్ళకి అగైన్స్ట్గా ఇది ఇష్యూ చేయలేము. అంటే ప్రెసిడెంట్ అయినా, గవర్నర్ అయినా, చీఫ్ జస్టిస్ అయినా వాళ్ళ యొక్క పనులు నిర్వర్తించకపోయినా, ఆలస్యం చేసినా మనం వారికి అగైన్స్ట్గా మ్యాండమస్ జారీ చేయించలేము. ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ఇది జారీ చేయించలేము. మ్యాండమస్, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నాన్ స్టాచ్యుటరీ డిపార్ట్మెంటల్ ఫంక్షన్స్.
సో ఆ ఫంక్షన్ ఆ డ్యూటీ అనేది నాన్ స్టాచ్యుటరీ అయినప్పుడు ఇట్ కెనాట్ బి ఇన్వోక్డ్ ఇన్ మ్యాటర్స్ వేర్ ద డ్యూటీ ఈజ్ డిస్క్రిషనరీ. డ్యూటీ అనేది మన స్వేచ్ఛకి విడిచిపెట్టినప్పుడు చట్టం మన డిస్క్రిషన్ ఎగనెస్ట్ రైట్ ఆఫ్ ప్రైవేట్ నేచర్, ఒక ప్రైవేట్ నేచర్ కలిగిన రైట్కి ఎగనెస్ట్గా ఇన్ ద డైరెక్షన్ ఇఫ్ ద డైరెక్షన్ విల్ బీ ఇన్ కాంట్రావెన్షన్ విత్ ద లా, ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా డైరెక్షన్ ఉంటుంది అన్నప్పుడు, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్ రెమెడీ అవైలబుల్, ఆల్టర్నేటివ్ రెమెడీ ఉన్నప్పుడు ఈ కేసెస్లో మ్యాండమస్ అనేది ఇష్యూ చేయబడదు. ప్రొహిబిషన్, ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ టు ఫోర్బిడ్. మనకి ప్రొహిబిషన్ అంటే లాటిన్ టర్మ్ ఏం కాదు, ఇంగ్లీష్ వర్డే మీ అందరికి కూడా వినగానే అర్థమైపోతుంది. ప్రొహిబిటెడ్ ఏరియా అంటుంటారు, ఆ ఏరియాలోకి వెళ్ళొచ్చు. డేంజర్ ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పేసి చూస్తుంటాం బోర్డ్స్లో, సైన్ బోర్డ్స్లో. సో ప్రొహిబిట్ అంటే టు ఫోర్బిడ్, ఆపేయడం. ద కోర్ట్ దట్ ఈస్ హయ్యర్ ఇన్ పొజిషన్ అంటే పై స్థాయి కోర్టు ఇష్యూ ఏ ప్రొహిబిషన్ రిట్ ఎగనెస్ట్ ఎ కోర్ట్ దట్ ఈస్ లోవర్ ఇన్ పొజిషన్, కింది స్థాయి కోర్టుకి. పర్పస్ ఏంటి అంటే టు ప్రివెంట్ ద లేటర్ అంటే ఇది లోవర్ కోర్ట్ని, టు ప్రివెంట్ ద లేటర్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, తన యొక్క పరిధిని మించకుండా చూడడానికి. ఆర్ ఉజర్పింగ్ ఏ జ్యూరిస్డిక్షన్, అక్రమంగా జ్యూరిస్డిక్షన్ని తీసుకునే దాన్ని. దట్ ఇట్ డస్ నాట్ పొసెస్, దానికి లేని పరిధిని అది వ్యవహరించి ఆ కేసుని టేకప్ చేయకుండా ఉండడానికి. అటువంటి కేసులో ఇది ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రొహిబిషన్ అనేది. ఎవరు ఇష్యూ చేస్తారు? కోర్ట్ దట్ ఈజ్ హయ్యర్ ఇన్ పొజిషన్ అంటే పై కోర్ట్స్, ఆబ్వియస్లీ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు. టు ద లోవర్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ ట్రయల్ కోర్ట్స్. ఎందుకు ఇష్యూ చేస్తారంటే ఈ లోవర్ కోర్ట్స్ లేదా ట్రయల్ కోర్ట్స్ తమ యొక్క జ్యూరిస్డిక్షన్ని మించి వ్యవహరిస్తున్నప్పుడు ఇష్యూ చేస్తారు. ఇట్స్ డైరెక్ట్స్ ఇన్యాక్టివిటీ అంటే ఏం చేయకుండా ఉండాలి అని చెప్తుంది అనమాట. అంటే మీరు అది చేయకండి అని చెప్తుంది. వేరాజ్ మ్యాండమస్ డైరెక్ట్స్ అన్ యాక్టివిటీ అంటే మీరు ఆ పని చేయండి అని చెప్తుంది. ప్రొహిబిషన్ అంటే ఇన్యాక్టివిటీ. ప్రొహిబిషన్, writ of prohibition can only be issued against judicial and quasi judicial authorities. ఓకే, 2 గుర్తుంచుకోవాలి. ఇట్ కాంట్ బి ఇష్యూడ్ అగెన్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్, లెజిస్లేటివ్ బాడీస్, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ బాడీస్. నెక్స్ట్ certiorari. The literal meaning of certiorari is to be certified or to be informed. This writ is issued by a court higher in authority to a lower court or tribunal, ordering them either to transfer a case pending with them to itself or quash their order in a case. సో హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేసి ఆ కేసుని హయ్యర్ కోర్ట్స్కే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం లేదా ఆ కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని రద్దు చేయడం జరుగుతుంది ఒక రిట్ ద్వారా. ఇది కూడా ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఆ యొక్క కింది కోర్ట్స్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ఎర్రర్ ఆఫ్ లా ఈ కేసెస్లో ఈ రిట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మీరు చూస్తే ప్రొహిబిషన్ అండ్ certiorari 2 కూడా జ్యూరిస్డిక్షనల్ రిట్స్ అనమాట, కోర్ట్స్కి సంబంధించినవి. ఆర్ ట్రిబ్యునల్స్ కూడా వస్తుంది మనకి certiorariలో. ఆర్ సింపుల్గా చెప్పాలంటే జ్యుడిషియరీకి సంబంధించినవి అనమాట ఇవన్నీ. సో రెండింటికి తేడా మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రొహిబిషన్ అనేది కేసు పెండింగ్ దశలో ఉన్నప్పుడు ఇష్యూ చేస్తే, certiorari అనేది జనరల్గా కేసు విచారణ జరిపి తీర్పు వచ్చిన తర్వాత ఇష్యూ చేస్తారు. ఇట్ నాట్ ఓన్లీ ప్రివెంట్స్, ఇది ప్రివెంట్ చేయడమే కాదు దీనికి క్యూర్ చేసే వెసులుబాటు ఉంది ఫర్ ద మిస్టేక్ ఇన్ ద జ్యుడిషియరీ. ఓకే, ఒక తీర్పు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ప్రొహిబిషన్ ఇష్యూ చేయలేము, certiorari ఇష్యూ చేయాలి ఆ తీర్పుని రద్దు చేయడానికి. తీర్పు ఎందుకు రద్దు చేయాలంటే ఆ కింది కోర్టు దానికి లేని జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసింది, లేదా ఇచ్చిన తీర్పులో లేదా పరిగణించిన చట్టంలో ఏదైనా తప్పు ఉంది, ఎర్రర్ ఆఫ్ లా ఉన్నప్పుడు. అయితే 1991 కంటే ముందు certiorari రిట్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్కి మాత్రమే ఇష్యూ చేయబడేది. బట్ 1991 తర్వాత ఇది అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి ఎగనెస్ట్గా కూడా
ఇష్యూ చేయొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగైన్స్ట్ లెజిస్లేటివ్ బాడీస్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ బాడీస్. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వో వారెంటో, దీని అర్థం ఏంటంటే బై వాట్ అథారిటీ, ఏం అధికారం ఉంది అని అర్థం, ఆర్ వారెంట్. సో ఈ మీనింగ్స్, డైరెక్ట్ మీనింగ్స్, ప్రతి రిట్కి సంబంధించిన డైరెక్ట్ మీనింగ్ మీరు మైండ్లో గుర్తుంచుకోవాల్సి ఉంది తప్పకుండా, బికాస్ క్వశ్చన్ వస్తే 1 మార్క్ వచ్చినట్లే మీకు. సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్ ఇష్యూ దిస్ రిట్ టు ప్రివెంట్ ఇల్లీగల్ ఉజర్పేషన్ ఆఫ్ ఎ పబ్లిక్ ఆఫీస్ బై ఎ పర్సన్. అనధికారికంగా, అక్రమంగా ఏదైనా గవర్నమెంట్ జాబ్లోకి ఎవరైనా వస్తే ఈ రిట్ ఇష్యూ చేయొచ్చు. వాళ్ళని అడుగుతారు ఏ అథారిటీ ద్వారా మీరు వచ్చారు. త్రూ దిస్ రిట్ ద కోర్ట్ ఎంక్వైర్స్ ఇన్ టు ద లీగాలిటీ ఆఫ్ ఎ క్లెయిమ్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎ పబ్లిక్ ఆఫీస్. Quo warranto can be issued only when the substantive public office of a permanent character created by a statute or constitution is involved. సో ఇది పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి, పర్మనెంట్ క్యారెక్టర్ ఉండాలి, ఆ జాబ్ అనేది పర్మనెంట్ ఉండాలి, కాంట్రాక్ట్ బేస్డ్ అయి ఉండకూడదు. క్రియేటెడ్ బై ఏ స్టాచ్యూట్, అది స్టాచ్యూట్ ద్వారా క్రియేట్ అయిన జాబ్ అయి ఉండాలి, ఆర్ కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిన జాబ్ అయి ఉండాలి. ఇట్ కాంట్ బి ఇష్యూడ్ అగైన్స్ట్ ప్రైవేట్ ఆర్ మినిస్టీరియల్ ఆఫీస్. సో ప్రతి రిట్కి మనం కొన్ని ఎక్సెప్షన్స్ చూస్తున్నాము. ఎక్సెప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. దిస్ రిట్ గివ్స్ ద రైట్ టు సీక్ రిడ్రెసల్ టు ఎనీ ఇండివిజువల్ అదర్ దెన్ ద అగ్రీడ్ పర్సన్. ఇక్కడ ఎవరైతే నష్టపోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఏబి, ఏ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న జాబ్ ఇవ్వలేదు, బికి ఏం లేకుండా ఇచ్చారనుకోండి జాబు, ఇతను జాబ్ ఎక్కాడు. ఇప్పుడు ఏ కో వారెంటో రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు బీకి అగెనిస్ట్గా. నాట్ ఓన్లీ ఏ, వేరే ఎవరైనా సమ్ థర్డ్ పార్టీ కూడా ఫైల్ చేయొచ్చు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ రిట్స్ ఫర్ లాస్ట్ ఇయర్ 2025 and all other law entrance exams. If you are going to write any other law entrance exam also, this is very very important. Article 32C allows Parliament to give other courts the power to issue writs. మనం చూసాం లాస్ట్ వీడియోలో. బిఫోర్ 1950 ఓన్లీ ద హై కోర్ట్స్ ఆఫ్ కలకత్తా, బాంబే అండ్ మద్రాస్ కుడ్ ఇష్యూ రిట్స్. బట్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, ఆర్టికల్ 226 ఎఫెక్టివ్లోకి వచ్చింది. సో దట్ అన్ని హైకోర్ట్స్కి అధికారం వచ్చింది రిట్స్ జారీ చేయడానికి. ద కాన్సెప్ట్ ఆఫ్ రిట్స్ ఇన్ ఇండియా కమ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ లా, ఇంగ్లాండ్, వేర్ దే ఆర్ కాల్డ్ ప్రిరాగేటివ్ రిట్స్. సో ఈ పదాన్ని గుర్తుంచుకోండి, ప్రిరాగేటివ్ రిట్స్. నెక్స్ట్ క్విజ్ క్వశ్చన్ ఫర్ యూ. ఫ్రమ్ విచ్ కంట్రీస్ లీగల్ సిస్టమ్ డిడ్ ఇండియా అడాప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిట్స్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ here is the mega mock test series designed for TG and AP Law Set 2025 with 3000 plus practice bits from all the 3 sections. So it will cover 20 plus sectional tests and 10 plus full length mock tests, previous year papers and subject notes, all the notes which you are seeing right now, and notes of contract law, international law, criminal law and other subjects for Law Set, and many other benefits. ఒకసారి కోర్స్ చెక్ చేయండి, అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ చూడండి, నచ్చితే తీసుకోండి. స్టే కనెక్టెడ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్, ఆల్సో వాట్సాప్ గ్రూప్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ క్విజ్ క్వశ్చన్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ కృష్ణాస్ లారియల్స్ యాప్ అండ్ ప్రాక్టీస్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ థాట్స్ దే విల్ షైన్ అవుట్ ఆఫ్ యువర్ ఫేస్ లైక్ సన్ బీమ్స్ అండ్ యూ విల్ ఆల్వేస్ లుక్ లవ్లీ. గివెన్ బై రోల్డ్ డాల్. సో మంచి ఆలోచనలు కలిగి ఉంటే మన ముఖం కూడా అంతే వర్చస్సుతో, అంతే గ్లోగా కనిపిస్తుంది అన్నమాట. పైన అలంకారాలు, మేకప్లు కాదు, మంచి స్వభావం కలిగి ఉండడము, ఇతరుల శ్రేయస్సును ఆశించడము, ఇది నిజమైన అలంకారం ఒక మనిషికి. సో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, అప్పుడు మనం న్యాచురల్గానే వి లుక్ వెరీ లవ్లీ, వెరీ బ్యూటిఫుల్. So this video is presented by me. My name is Krishnakant. I am a Law Set coach and LLM scholar at Osmania University. I thank you so much for watching this video. Have a wonderful day.